ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వ్యాపార పరంగా వాళ్లకు పోటీ ఉంటే వ్యాపారంలోనే చూసుకోవాలి. వీళ్ళు వ్యక్తిగత జీవితంలో కూడా పంతాలు పెంచుకుంటున్నారెందుకు? అది పక్కన పెట్టి పెద్దమ్మా, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఏంట్రా? నిన్న ఫంక్షన్లో జాను లక్ష్మీ వదిని చూసిందంట. ఏం మాట్లాడుతున్నావురా? ఫంక్షన్లో లక్ష్మి కనిపించిందా? నువ్వు నిజం చెప్తున్నావా? అవును మామ్. లక్ష్మి చనిపోయిందని ప్రపంచం అంతా నమ్మింది. లక్ష్మి బ్రతికే ఉంది. లక్ష్మి ఎక్కడో లేదు, నీ చుట్టూనే ఉంది. దీక్షితులు గారు చెప్పిన మాటకు అర్థం ఇదేనా? కానీ లక్ష్మి కనపడ్డమేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? జానుకి లక్ష్మి కనబడ్డం ఏంటి? కూల్ మామ్. జానుకి వాళ్ళ అక్క మీద ప్రేమ ఎక్కువైపోయింది. అందుకే ఎవరినో చూసి లక్ష్మీ వదిన అనుకొని భ్రమపడి ఉంటుంది. అంతేనా? మరి లేకపోతే వదిన ఎలా వస్తుంది మామ్? పాపం జాను వాళ్ళ అక్కని బాగా మిస్ అవ్వడం వల్ల బాధలో ఉండి భ్రమపడింది అంతే. మరి దీక్షితులు గారు ఏ విషయాన్ని ఉద్దేశించి ఆ మాట అన్నారు? ఏంటి మార్నింగే మంచి రసవత్తరమైన మ్యాటర్ మీద మీటింగ్ పెట్టినట్టున్నారు? ఏంటి మిత్ర, అర్జున్తో గొడవ పడ్డావంట? అడ్డదిడ్డంగా వాగాడు, అందుకే వాడి నోటికి కాస్త అడ్డుకట్ట వేశాను. మీ ఇద్దరి మధ్య స్నేహం లేకపోయినా పర్వాలేదు నాన్న, శత్రుత్వం మాత్రం వద్దు. కొన్ని వద్దనుకున్నా ఆగవు మామ్, కొన్ని కావాలనుకున్నా దొరకవు. ఇది కూడా అంతే. మా ఇద్దరి మధ్య శత్రుత్వం చెరిపేద్దాం అనుకున్నాం, ఎప్పటికీ జరగదు. నేనెంత చెప్పినా నీ లాజిక్లు మాత్రం నీకుంటాయి కదా. సర్లే, ఇంతకీ నీ కూతురేది? అదిగో మహారాణి గారు మాటల్లోనే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ నానమ్మ. వెరీ గుడ్ మార్నింగ్. స్కూల్కి రెడీ అయిపోయావా? అవును నానమ్మ. వివేక్, లక్కీని స్కూల్లో దింపే. అలాగే పెద్దమ్మా. ఏం అవసరం లేదు. వీడు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సర్లేదేవే అని. మిత్ర, లక్కీని స్కూల్ దగ్గర నువ్వే డ్రాప్ చేయి. నానమ్మ, నీకు కుదిరితే నువ్వు డ్రాప్ చేయి, లేదంటే డ్రైవర్ని డ్రాప్ చేయమను. అంతేగాని అందరినీ నేనేం అడుక్కోను. నాకు ఆఫీస్కి టైం అయింది. ఈ డ్రాపింగ్లు పికప్లు నా వల్ల కాదు. నేనేమి తమని అడగట్లేదు. నేను తమరికి చెప్పలేదు. నీతో మాట్లాడి కూడా వేస్ట్. నీతో పోట్లాడడం అంతకన్నా వేస్ట్. అబ్బబ్బబ్బా, ఏంట్రా ఇదంతా? పప్పు ఆవకాయలా కలిసుండేవాళ్ళు ఇప్పుడేంటి ఉప్పు నిప్పులా చిరుపట్లాడుతున్నారు? అమ్మా, లక్కీ ఏం చేసిందో తెలుసా? ఫ్రెండ్ బర్త్డే అని అబద్ధం చెప్పి అర్జున్ వాళ్ళ బిజినెస్ ఫంక్షన్కి తీసుకెళ్ళింది. దాన్ని అబద్ధం అనరు, మరేమంటారు? నిజం దాచడం అని అంటారు. చూసావమ్మా, ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పే నిన్న కూడా తీసుకెళ్ళింది. అర్జున్తో అంత పెద్ద గొడవ పెట్టుకోవడానికి కారణమైంది. ఆహా, అందుకేగా ఆయనతో గొడవ పడి నా ఫ్రెండ్ ముందు నా పరువు తీసావు. వాడొక ఫ్రెండ్, వాడిదొక పరువు. నా ఫ్రెండ్ ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు? అబ్బబ్బబ్బబ్బా, ఇంకాప్తారా మీ తండ్రి కూతుళ్ళ పోట్లాట్లు? మిత్ర, స్కూల్కి టైం అవుతోంది. లక్కీని స్కూల్ దగ్గర దింపేయి. వచ్చి కారకమను. వెళ్ళి డోర్ తీసి పెట్టమను. రే లక్కీ,
పద. ఈరోజు మిత్రగారు నా కంట పడ్డారు. ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు మిత్రగారి కంట నేను పడచ్చు. అప్పుడు ఆయన అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు ఉండవు. అలాంటి పరిస్థితి రాకముందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. కానీ అర్జున్ గారు వసుంధర ఆంటీ ఒప్పుకుంటారా? లేదు, వాళ్ళని ఒప్పించి మరీ వెళ్ళిపోవాలి. అమ్మా 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 నిన్నే. ఏంటి ఆ టేబుల్ ఏమైనా కుక్క పిల్లలా పెంచుకుంటున్నావా? క్యారేజ్ లో పెట్టకుండా ఆ టేబుల్ మీద పెడుతున్నావు. అయ్యో, చూసుకోలేదు జున్ను. అంత పరధ్యానంగా ఉన్నావు అంటే నీకు బాగా నచ్చే విషయమో నచ్చని విషయమో నిన్ను బాగా వెంటాడుతున్నట్టుంది లక్ష్మి. ఏంటది? అదేమీ లేదంటే. జున్ను, నువ్వు స్కూల్కి బయలుదేరు. అదేంటి నువ్వు రావా? ఈరోజు నిన్ను చలమై తీసుకెళ్తాడులే. నువ్వు రామ్మా ప్లీజ్. పోనీ నువ్వే వాడిని స్కూల్లో దింపురా లక్ష్మి. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే. నిజంగానా లక్ష్మి? వానజల్లు కోసం ఎదురు చూసే బీడు భూమిలా నువ్వు నీ మనసులో మాట ఎప్పుడు చెప్తావని మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావమ్మా. చెప్పమ్మా. నిజానికి మేమే ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ముందు జున్నుని స్కూల్కి వెళ్ళిపోని లక్ష్మి. చలమయ్య, జున్నుని స్కూల్లో వదిలేసిరా. అలాగేనమ్మా. అమ్మా ప్లీజ్, ఈరోజు నువ్వే రావచ్చు కదా. ఈవినింగ్ వరకు నిన్ను చూడకుండా ఉండాలి కదమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వే రామ్మా. అది కాదు నాన్న. ప్లీజ్ అమ్మా, నువ్వే స్కూల్లో వదిలిపెట్టు. సరే, నేనే వస్తాను. జున్నుని స్కూల్లో దించేసి వస్తానంటే. సరేనమ్మా లక్ష్మి, నీకోసం నువ్వు చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పద నాన్న. లక్ష్మి అసలు దేని గురించి మాట్లాడాలనుకుంది? అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.